Good morning to everyone. Namaste. Welcome to our yoga instructors course conducted by Swami Vivekananda Yoga, Manchiryal, Telangana, India, which is affiliated to Vyasa, a part of S Vyasa Yoga University, Bengaluru. Okay, before our session, start with prayer. Before prayer, sit comfort, Vajrasan or Padmasan or Sukhasan, any asan, both hands in Chin Mudra. As per Bhagavad Gita, Samam Kaya Shirogrivam, your back, neck, head should be straight. Gently close your eyes. Before prayer, first Pranadhara, take a long, deep breath in. And slowly breathe out. योगा 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 आओ मेरे दोस्तों हम अपनाए योगा सुबह को नहीं तो So this is the Panchakosha. Now, very important topic, concept of health and disease in yoga as per our syllabus. Now, here is mind, మనోమయ కోశం మేడం. మంచి విషయం గురించి మనం ఆలోచిస్తే మనలో పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఒక చెడు విషయం గురించి మనం రోజు ఆలోచిస్తూ ఉంటే మనలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అండర్స్టాండ్. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనకు ఏం జరుగుతుందో నేను ఇప్పుడు చెప్పబోతున్నాం. సో మనోమయ కోశాలో ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ గా మీకు అండర్స్టాండ్ కావడం కొరకు నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా. మీ బుక్ లో కూడా బహుశా అదే ఉన్నట్టుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫస్ట్ కాలేజీలో పరిచయం అయ్యారు. సరే, వాళ్ళు ఇంటర్ చదువుతున్నారా, డిగ్రీ చదువుతున్నారా, వాళ్ళకి మ్యారేజ్ ఎలిజిబిలిటీ ఉందా పక్కకు పెడదాం, రైట్. సో ఫస్ట్ రోజు వాళ్ళు కాలేజీలో ఒకరినొకరు చూసుకొని స్వీట్ గా మాట్లాడుకొని వాళ్ళ ఇంటికి ఆ అమ్మాయి పోయింది, ఇంటికి ఇలా అబ్బాయి వచ్చిండు, అయిపోయింది. మళ్ళా తెల్లవారి కాలేజీకి వేరు, మళ్ళా హాయ్ అంటే హాయ్ అనుకున్నారు, మళ్ళా అంతకంటే కొంచెం ఎక్కువ మాట్లాడుకున్నారు. మళ్ళా ఫ్యామిలీ గురించి కూడా హిస్టరీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఓకే, పాజిటివే. అబ్బాయి ఇంటికి వెళ్ళిండు, అమ్మాయి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళా తెల్లారి మళ్ళా కాలేజీకి వచ్చారు. కాలేజీలోనే కాకుండా క్యాంటీన్కి వెళ్ళారు. అట్లా పెరుగుతూ పోతుంది వాళ్ళ ఫ్రెండ్షిప్, పెరుగుతూ పోతూ మళ్ళా తెల్లారి మళ్ళీ క్యాంటీన్ కాకుండా మళ్ళీ ఏదో పార్క్కి వెళ్ళారు అనుకున్నాం. సో ఇట్లా వారి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పెరుగుతూ ప్రేమకు దారితీసింది, లవ్కి దారితీసింది. ఇక చాలా డీప్ గా వెళ్ళారు వాళ్ళు. కొన్ని నెలల పాటు వారి ఫ్రెండ్షిప్ చాలా దృఢంగా తయారైంది, స్ట్రాంగ్ గా తయారైంది, ప్రేమ కూడా చాలా స్ట్రాంగ్ గా తయారైంది. ఇక మ్యారేజ్ చేసుకుందామని అనుకుని నిశ్చయించిన తర్వాత పేరెంట్స్ ఆబ్జెక్షన్ చేశారు. పేరెంట్స్ ఆబ్జెక్షన్ చేసి ఈయన జీవిత భాగస్వామి అనుకున్నటువంటి అమ్మాయి వేరొకరితోటి నిశ్చితార్థం ఫిక్స్ అయిపోయింది. ఈయన మైండ్ లో ఏముంటది, అప్పుడు స్టార్ట్ అవుతుంది మైండ్ లో ఆలోచన, ఇలా వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. దీని ఫ్రీక్వెన్సీ అంటాం. ఒక సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్యను పవనపుణ్యం అంటాం. పవనపుణ్యం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ కి ఇలా 30 సార్లు చేసింది అనుకుంటున్నాను నేను. సెకండ్ కి దాన్ని పవనపుణ్యం అంటాం. సో ఎప్పుడైతే నిశ్చితార్థము అక్కడ స్టార్ట్ అయిందో ఈయన మనసులో ఆందోళన కలిగింది. ఆ వైబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి. అయ్యో, నా కాబోయే జీవిత భాగస్వామి నా క్వాలిటీస్ కి, నా క్యారెక్టర్ కి సూటబుల్ అయినటువంటి అమ్మాయి నాకు కాకుండా పోతుంది అని చెప్పి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత పెద్ద మనుషులతోటో లేకుంటే పోలీస్ వాళ్ళతోటో మళ్ళీ ఏదో మాట్లాడించి కౌన్సిలింగ్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసిండు. అయినా అక్కడితోటి కూడా తనకి సాధ్యం కాలేదు. సాధ్యం కాకుండా ఆ అమ్మాయి కూడా నో అని చెప్పేసింది, నన్ను మర్చిపో అని చెప్పేసింది. ఈయన ఏమనుకున్నాడంటే ఆ అమ్మాయి నా జీవితం అనుకున్నాడు. సో ఫస్ట్ రోజు సెకండ్ కు 30 వైబ్రేషన్స్ వస్తే సెకండ్ రోజు నిద్రలో కూడా ఆ అమ్మాయి కనబడుతుంది. అంటే ఏంది, వైబ్రేషన్ సంఖ్య పెరుగుతా ఉంది. వైబ్రేషన్ సంఖ్య పెరుగుతూ ఉంటే ఇక్కడ మనకి మనోమయ కోశాల్లో వైబ్రేషన్స్ పెరుగుతా ఉంటే దాని కిందనే ఏ లేయర్ ఉంది మేడం,
ప్రాణమయ కోశ విజ్ఞానమయ కోశ ప్రాణమయ కోశ ప్రాణమయ కోశ ఉంది. సో ప్రాణమయ కోశలో ఆ వైబ్రేషన్స్ మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడుల ద్వారా పోయే ప్రాణశక్తి, ఆ 72,000 నాడులలో మనకి బ్లాక్స్ ఏర్పడతాయి, ఎగుడు దిగుడుగా తయారవుతా ఉంటాయి, ఇన్బ్యాలెన్స్ ప్రాణిక్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటది. అంటే నీకు మనోమయ కోశలో ఏర్పడ్డటువంటి అలజడి, ఆందోళన, ఆ వైబ్రేషన్స్, ఆ ప్రకంపనలు దాని పక్కకే ఉన్నటువంటి ప్రాణమయ కోశ పైన పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బళ్ళారిలో ఉన్నటువంటి గీత మేడం వల్ల బళ్ళారి డిస్టిక్ లో మత ఘర్షణలు బాగా జరిగినాయి అనుకోండి, అనుకుంటే ఏపీ పైన పడుతుంది, తెలంగాణ పైన పడుతుంది. పడుతుందా? పడదా? పడుతుంది. కాబట్టి మనోమయ కోశాలో అక్కడ ఏర్పడ్డటువంటి డిస్టర్బెన్సెస్ ప్రాణిక్ బాడీలో ఆ 72,000 నాడీస్ లో ఇన్బ్యాలెన్స్ ప్రాణ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ నాడీస్ కూడా అడ్డంకులు ఏర్పడతా ఉంటాయి, కొన్ని బ్లాక్స్ ఏర్పడతా ఉంటాయి. కాబట్టి ప్రాణమయ కోశాలో డిస్టర్బెన్స్ ఏర్పడింది. ప్రాణమయ కోశాలో డిస్టర్బెన్స్ ఏర్పడ్డ తర్వాత మన శరీరంలో అజీర్ణత్వం, కుజీర్ణత్వం, అతిజీర్ణత్వం. అజీర్ణత్వం అంటే జీర్ణం కాకపోవడం, అతిజీర్ణత్వం అంటే తొందరగా భస్మం అవ్వడం, కుజీర్ణత్వం అంటే రాంగ్ డైజెషన్. ఈ మూడు ఏర్పడ్డ తర్వాత ఈడెక్కడికి పోతాడంటే హాస్పిటల్ పోతాడు. హాస్పిటల్ పోయి టెస్టులు చేయించుకుంటే వీనికి బీపీనో, షుగరో, లేకుంటే అస్తమానో, లేకుంటే మైగ్రేనో, లేకుంటే బ్యాక్ పెయినో ఏదో ఒకటి అని తేలుతుంది. సో అలోపతి డాక్టర్స్ దేనికి మెడిసిన్ ఇస్తారు? సో అలోపతి డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్ ఏంటంటే డయాబెటీస్ వచ్చింది. సో డయాబెటీస్ వచ్చిన తర్వాత ఆయన దేనికి ఇస్తారంటే ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్ కొరకు ఇస్తాడు. లేదా ఒకవేళ ప్యాంక్రియాస్ రిలీజ్ చేసిన ఇన్సులిన్ అప్పుడప్పుడు మనకి యూజ్ కాదు. సో ఇచ్చే టాబ్లెట్ ఆ రిలీజ్ అయినటువంటి ఇన్సులిన్ ఉపయోగపడడం కొరకు ప్రతి కణానికి వెళ్ళి అక్కడ దహన క్రియ జరగడం కొరకు ఆయన ఇచ్చే టాబ్లెట్ పనిచేస్తుంది. లేదా బీపీ ఉంది, బీపీ టాబ్లెట్ రాసిందంటే మనకి బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు మంచి వైడ్ గా వెడల్పుగా తయారై రక్తము ఫ్లో కావడం కొరకు, అవి మంచి ఫ్లెక్సిబిలిటీ ఏర్పడడం కొరకు ఆ టాబ్లెట్ పనిచేస్తుంది. అంటే అలోపతి డాక్టర్స్ ఇచ్చేది మనకి ఫిజికల్ కొరకు మెడిసిన్స్ ఇస్తా ఉంటారు. సో రోగం ఎక్కడుంది? లోపల రోగం మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది సార్. ఎస్, రోగం మైండ్ లో ఉంది. సో మనకు మైండ్ లో స్ట్రెస్ స్టార్ట్ అయింది, ఫిజికల్ బాడీలో రోగంగా తేలింది. సో మనకి అలోపతి డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ ఫిజికల్ బాడీకి మాత్రమే ఎక్కువగా పరిమితం అవుతూ ఉంటాయి. సో మనం యోగా ద్వారా ఏం చేస్తామంటే ఇటు ఫిజికల్ బాడీకి యోగాసనాలతోటి మనం ట్రీట్మెంట్ చేస్తూ, అటు ప్రాణాయామతోటి ఆక్సిజన్ నిల్వలు నింపి, అటు మెడిటేషన్ తోటి మనం మైండ్ లో ఉన్నటువంటి స్ట్రెస్ ను రెడ్యూస్ చేస్తాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ వ్యాధిస్? వ్యాధి ఇల్నెస్ 2 types మేడం. ఆదిజ వ్యాధిస్ అండ్ అనాదిజ వ్యాధిస్. ఆదిజ వ్యాధిస్ అండ్ అనాదిజ వ్యాధిస్. ఆదిజ, అనాదిజ. ఆదిజ వ్యాధిస్ ఆర్ ద 2 types. ఆదిజ వ్యాధిస్ ఆర్ ద 2 types. ఇన్ దట్ సారా and samanya. Sara vyadis are the rebirth and re-death. Up and down life, up and down life. Rebirth and re-death. What is the medication? Self-realization. Self-realization. In the Adija vyadis, Sara over samanya. Samanya vyadis are called psychosomatic disorders. Psycho means mind, soma means body. Psychosomatic disorders. Manasika Shariraka Rugmatalu. Manasika Shariraka Rugmatalu. You take any disease, chronic disease, back pain, diabetes, IBP, asthma, arthritis, 90% of the disease just burn through stress. What is the medication for this diseases? Lifestyle changing. Lifestyle changing. You can take the food in time.
Sattvic diet, every day you can follow the asana, pranayama, meditation. You can live with systematic, with the timetable. You can eat timely, like that. You change the lifestyle. Okay. So these are the Samanya Vyadis. Sara Samanya combination is the Adija. And Anadija Vyadis. What? Anadija Vyadis. Anadija Vyadis, infections, accidents, viral fevers, running nose, cough, cold, seasonable fevers, like that. Right? What is the medication? Allopathy medicine or Ayurvedic medicine. Understand? So this is the Vyadi concept as per our Yoga Shastra. Okay. So as per Yoga Shastra, Adi is the nothing but stress. It is in burn mind level. Adi after after some days it will become so Vyadi. Then Vyadis are the two types, Adija and Anadija. And Adija is the two types, Sara, Samanya, right? And Anadija is the natural diseases. Okay. So this is the concept as per Yoga Shastra.